దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 16 శ్రీమన్నారాయణ వృత్తాంతము పేజీ 167 నుండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము. నాగుల చెవితి నాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. ఆ మంత్రగానిని మా దాయాదులను గ్రామ పెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునైనను తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమునరించుకోగలిగిన వాడు. పాము కరిచిన ఏ వ్యక్తిని అయినా నూతన మంత్రశక్తితో జీవింపచేయగలిగిన వాడు. అతని చేతిలో గరుడరేఖ కూడా ఉండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామ పెద్దయు మంత్రగాడును తలపోయిచుండిరి. పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయును మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములను చేయుచు మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయ స్థితిలో నుంటిమి. అమాయకములైన జాతి సర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్ట నుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని వాని అనుచరులకును ఇది ఎంతయో సంతసము కూర్చుచుండెను. అయినను వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణ క్షణమును ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలల వైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెను అన్నట్లు అవి వచ్చు మార్గమునందు మాత్రము అగ్ని చల్లారుచుండెను. మంత్రగాడు మంత్రమును ఇంకను బిగ్గరగా చదువుచుండెను. సర్పములు ఏ మార్గములో వచ్చుచున్నవో ఆ మార్గములో అగ్ని చల్లారుచుండెను. తుదకు అగ్ని అంతయును ఆరిపోయెను. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచ్చట నుండి వెడలిపోయెను. మంత్రగాడును అతని అనుచరులను బిత్తరపోయిరి. ఇంతలో గ్రామ పెద్ద కుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కనిపింపసాగెను. రెండవ కుమారునికి నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరితమగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయు విడ్డూరమే. మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను, కానీ ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామ పెద్ద మనసులో మహాభయము తోచెను. అనాథ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరెవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిమిషములలో అతడు విగత జీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరిగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్య చింతనతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడల నీ 2 కుమారులను స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి. మాంత్రికుని కళేబరము గ్రామ పెద్ద ఇంటి వద్ద నుండెను. గ్రామ పెద్ద కుమారులు 2 విధి వైపరీత్యమునకు లోనైరి. మా దాయాదులు భయముతో వణికిపోసాగిరి. వాతావరణమంతయును విషాదభరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును శ్మశానమునకు తీసుకొని పోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవములో అకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటి కాపరివాండ్రు చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు వానిని రక్షించిన ఎడల ఇదే శరీరముతో అతడు ప్రేతాత్మ చేయు దుష్ట కార్యములన్నీయూ చేయుననియు అతని శవము కాలి బూడిద అయిన ఎడల కేవల ప్రేతాత్మగానే ఉండి తనకి వశమయ్యుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని మాత్రమే బాధించుననియు అందుచేత శవమునకు నీళ్లు పోయు ప్రయత్నమును మానుకొనిరి. విగత జీవుడై ఉపాధిరహితుడుగానున్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన స్వంత ఉపాధిలోనే ప్రవేశించడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులను కలిగి ఉండి సమాజమునకు విశేష వినాశనమును దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి.
ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. కాటి కాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడు బాధను చూడలేక నీళ్లు తెచ్చిపోసెను. అయినను అది అగ్నిని ఆర్పలేదు సరిగదా, ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్నను, అతని శరీరము ఏమాత్రమును కాలలేదు. అవయవములేవియును వికృతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను. భోజన సమయమున పఠించవలసిన శ్లోకము. నాయనా శంకరభట్టు, రౌరవాది మహానరకములందు అనేక అర్బుదముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయునప్పుడు, శిఖను పిండుకొనునప్పుడును, గావంచాను పిండుకొనునప్పుడును, భోజన సమయమునందు రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతు అని పరిశేచనము చేసి విడుచు నీరును అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్ధులుగానున్న వారికి దాహోపశమనమును కలిగించును. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాదుల వారు కొంగు బంగారము. ధర్మభ్రష్టులు మహాపాపములు చేయువారలకు వారు యమధర్మరాజు వంటివారు. మాంత్రికుని శవము చితి నుండి లేచి గంతులు వైచుచు గ్రామ పెద్ద ఇంటికి చేరెను. అగ్ని చేత దహించబడకుండగా అగ్ని వలన మహావేదనము అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామ పెద్ద ఇంటికి చేరెను. మేమందరమును గ్రామ పెద్ద ఇంటి వద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచు దత్తప్రభువు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొనుచుంటుమి. దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునెంతయో పవిత్రము చేయుచుండెను. స్థూల రూపముననున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమునందలి దివ్యకిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్న వారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మరూపము నుండి వెలువడు దివ్యకిరణములు భూమండలమునంతను పవిత్రము చేయుచుండును. వారి కారణరూపము నుండి వెలువడు దివ్యకిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండును. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహావిశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్యకిరణములు సాలోక్య సామీప్య సాయుజ్య అవస్థలయందుండు అవధూతలు, అంశావతారములు, మహాసిద్ధ పురుషులు, మహాయోగులు మొదలైన వారిని పవిత్రము చేయుచుండును. వారి దివ్యనామ స్మరణము చేయునప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై యుందురు. వారు వారి దివ్యలీలల వలన తమ ఉనికిని సత్తాను రుజువు చేయుచుందురు. దత్తుడు దిగంబరుడా, శ్రీపాదుడు దత్తుడా, అతడు కూడా దిగంబరుడేనా, వస్త్రములేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహసించియుండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటి నుంచి మాంత్రికుని తీసుకొని వచ్చి అగ్ని శిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎదుట నిలబెట్టినారనిన ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకు ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను ఎప్పుడైనా విన్నామా, కన్నామా? అంతయును చిత్రము, విచిత్రము, అశ్రుతము, అతర్క్యము. వారి శ్రీచరణములమ్రోల వినమ్రులై శరణాగతులైన వారు తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలోనున్న పసిపిల్లవాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను సౌఖ్యములను పొందెదరు. శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచు ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపిన ఎడల బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యము చేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయును స్వయం కృతాపరాధమనియు ఆ అపరాధము యొక్క కర్మఫలమును ఈ విధముగా అనుభవించుచున్నాననియు అతడు తెలిసికొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహూతి చేసిన విషయములను అతడు గుర్తు చేసుకొనెను. తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిది అని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చెను.
అతని మనస్సులో ఈ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుటకిచ్చి తిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహలోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువర్తనుడై జీవించెదనని ఎటో పోయెను. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్లు తీర్పు చెప్పెను. 3 సర్పరాజములు నివసించిన పుట్టయందు 3 ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయ్యను సన్యాసి ఆయాచితముగా మా ఇంటికి అరుదించెను. అతడు ఈ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయమునందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదుల వారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా ఇచ్చి భుజింపమనెను. అతడిట్లు వచించెను. శ్రీపాదుల వారు పీఠికాపురమునందలి వారి మాతామహ గృహమున ఒకానొక ఔదుంబర వృక్షమూలమున కూర్చొనిడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండి గిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలమున నున్న శ్రీపాదుల వారికి తినిపించెడివారు. శ్రీపాద శ్రీవల్లభ, నరసింహ సరస్వతి, స్వామి సమర్థ అను నామత్రయమునకు సంకేతమే ఈ 3 వృక్షములు. కాలాంతరమున పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలమునందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్షమూలముననున్న శ్రీపాదుల వారికి శని ప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము కొంగు బంగారమై ఉండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు దృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.